ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు శుభనామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని ఉచితమైన కృపలో త్రిత్వంలోని 13వ ఆదివారంలో మనం ప్రవేశించాము. 3వ వృత్తంలో ఉన్నాము. ఈ ఆదివారాన్ని ఒప్పుదల చొప్పున మంచి చేయాలి అనే అంశము మన పితరులు ఏర్పాటు చేశారు. ఒప్పుదల చొప్పున మంచి చేయాలి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చూసినప్పుడు గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు, లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుండి 37వ వచనం వరకు ఏర్పాటు చేయడం జరిగింది. గలతీ పత్రిక వ్రాయబడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసును అంగీకరించేవారు తమ వలె ఉంటేనే ప్రేమిస్తామని గలతీలు చెప్తూ ఉన్నారు. పౌలు ఈ లేఖ వ్రాస్తూ వారికి చెప్పిన మాట, అన్యులుగా దేవుడు వారిని ప్రేమించాడు, వారు అన్యులుగానే దేవుని ప్రేమిస్తారు. అయినప్పటికీ రెండు జాతులకు చెందిన వారు ఒకే సంఘంలో సభికులుగా ఉండగలరు అని పౌలు చెప్పాడు. ఒక దేవాలయంలో 2 గ్లాసులతో చేయబడిన కిటికీలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధనకు చిహ్నం, దాని పేరు ధర్మశాస్త్రం. రెండవ కిటికీకి నూతన నిబంధన గుర్తు, దాని పేరు ప్రేమ. పౌలు ఈ రెంటిని వేరుగా చూడక, ధర్మశాస్త్రము పాత నిబంధన దప్పిక అయితే నూతన నిబంధన దాహం చీర్చే నీరు అంటున్నాడు. అబ్రహాము సంతానముగా వచ్చిన కుమారుడైన యేసు దేవుని కృపను క్రియారూపములో చూపినందున 19వ వచనం ప్రకారము యేసు వచ్చే వరకే ధర్మశాస్త్రం పని. శరీరధారిగా యేసు వచ్చిన తర్వాత ఇక ధర్మశాస్త్రంతో పని లేదు. ఫాదర్ ఈజ్ ది క్రియేటివ్ లవింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ నేచర్. Son is the redemptive loving aspect of his nature. Love that goes upwards is worship. Love that goes outwards is affection. Love that goes downwards stoops is grace. కనుక ఆ ప్రేమ ఎలాంటిదో వివరించడానికి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అదే లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు రాయబడింది. మనందరికీ చిరపరిచితమైంది. పొరుగువాని ప్రేమించు అనే సందేశాన్ని ఇచ్చే ఉపమానం. చాలా సందర్భాల్లో యేసును ఉద్దేశించి అడగబడిన ప్రశ్న మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనం నుండి చూసినప్పుడు, ఒక యవనుడు ఆస్తిపరుడు వచ్చి ప్రభుని అడుగుతా ఉన్నాడు, బోధకుడా, నిత్యజీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మరొకడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. ఈ దిన వాక్య భాగంలో ధర్మశాస్త్ర ఉపదేశకుడు, బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేమి చేయాలి అని అడిగినప్పుడు, ప్రభువు నువ్వేమి చదువుతున్నావు, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ఉంది. లేవీ కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అనే మాట ఉంది. ఈ మాటలు విన్న తర్వాత ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు నీతిమంతుని వలె కనపడాలని ప్రయత్నం చేస్తా, నా పొరుగువాడు ఎవడు అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి జవాబుగా ప్రభువు ఈ ఉపమానం చెప్పడం జరిగింది. యెరూషలేము 2300 అడుగుల సముద్ర మట్టం నుండి ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఎరుకో పట్టణము సముద్ర మట్టం నుండి 1300 అడుగుల దిగువకు ఉంది. సుమారు 17 మైళ్ళ దూరం. ఎడారి, అడవి, కొండలు, సరిగా రోడ్డు లేని పరిస్థితి. ఎన్నో వైండింగ్ జరిగే రోడ్డు అది. మరి ఆ రోడ్డుని ఎవరు పట్టించుకోలేదు. అందుచేత సరైన భద్రత లేదు, సరైన ప్రయాణ సౌకర్యం లేదు. అయినా కానీ ఈ దినాన్ని ఉపమానంలో 4 ప్రయాణికులు ఆ మార్గాన్ని వెళ్ళినట్టుగా మనం చూస్తాము. మొదటివాడు దోచుకొనబడినవాడు, లేక గాయపరచబడినవాడు, లేక దొంగల చేత కొట్టబడినవాడు. ఒకవేళ అతని గురించి ఆలోచన చేస్తే జాగ్రత్త లేనివాడని మనం అతని గురించి చెప్పొచ్చు. ఈ రోడ్డు ఎలాంటిదో ఎరిగి కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొందరి అభిప్రాయం ప్రకారము ఒకప్పుడు దొంగ ఉంటాడు అతను, అందువల్ల అంత ధైర్యంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కనుక మొదటి వ్యక్తి గాయపరచబడిన, దోచుకొనబడిన వ్యక్తిని మనం చూస్తున్నాము. రెండో వ్యక్తి యాజకుడు.
దావీదు కాలం నుండి యాజకులు 24 వంతులు సంవత్సరానికి చీటీ వేసి ఒక్కొక్క తరగతి సంవత్సరానికి 2 సార్లు ఒక వారం చొప్పున వంతుల ప్రకారము సేవాధర్మం చేసేవారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము మొదటి 19 వచనాల్లో ఆ సంగతి మనం గమనిస్తాము. కనుక ఎరికో కూడా యాజకులు పట్టణమే. ఈ దొంగ దోచుకొని పడ్డాడు, గాయపరచబడ్డాడు. యాజకుడు అతను చూచి ప్రక్కగా పోయెను అని గ్రంథంలో రాయబడి ఉంది. ఒకవేళ దొంగలున్న ప్రదేశంలో నిలబడడం అనేది ప్రమాదకరమని తలంచి ప్రక్కగా పోయాడో, లేక సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11, 13 వచనాల మధ్య వ్రాయబడినట్లు శవమును ముట్టినవాడు 7 దినాలు అపవిత్రుడవుతాడు, కనుక అపవిత్రతతో నేను దేవుని సేవ యాజక ధర్మం జరిగించలేను అని అనుకున్నాడో, మొత్తం మీద అతన్ని చూచి పక్కగా పోయాను. ఈ పాస్డ్ బాయ్. 3వ ప్రయాణికుడు లేవీయుడు 32వ వచనంలో ఉంది, ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. లేవీయులు ఆ దినాల్లో యాజకులకు సహాయపడే అసిస్టెంట్స్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం నుండి 32వ వచనం వరకు చూసినప్పుడు యెహోవా మందిరపు సేవ చేయు పనివారని వీరి గురించి చెప్పబడింది. యాజకుని వలె ఈ లేవీయుడు కూడా ఒకవేళ అతను చనిపోయి ఉండి నేను శవాన్ని ముట్టుకుంటే 7 దినాలు అపవిత్రమైపోతాను, దైవ పరిచర్య చేయలేను, మందిర సేవ చేయలేనని అతను కూడా ప్రక్క నుండి వెళ్ళిపోయాడు. ఈ యాజకుడు లేవీయుడు దేవుని పట్ల వారి కర్తవ్యాన్ని గుర్తించారు, కానీ తమ పోలికలో సృష్టింపబడి గాయపడి మరణావస్థలో ఉన్న తోటి మానవుని అవసరత వారు గ్రహించలేకపోయారు. They recognize the claims of God, but in their lives they fail to recognize the claims of humanity. 4వ ప్రయాణికుడు సమరయుడు. సమరయులు యూదులకు శత్రువులని మనందరికీ తెలుసు. శంకర జాతి వాళ్ళు. యేసు ప్రభువుని నిందిస్తా యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో నీవు సమరయుడవు అని యేసుకి ఇవ్వబడిన పేరు మనం ఎరుగుదాం. అంటే యూదుల చేత దూషింపబడే ఒక సమరయుడు శ్రమ కోర్చి ప్రమాదానికి సిద్ధపడి అతని అవసరత లేకపోయినా, అతనికి సంబంధం లేకపోయినా ఆ గాయపరచబడిన వ్యక్తికి సేవలు చేశాడని మనం ఎరుగుదాం. అందుచేత దీన్ని మనిషి సమరయుని ఉపమానం అన్నారు. ఈ ఉపమానం ఆధారంగా కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తే 3 మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ద క్రిస్టియన్స్ కంపాషన్, ద క్రిస్టియన్స్ కాండక్ట్, ద క్రిస్టియన్ సర్కిల్. చాలామంది ఉద్దేశంలో యేసుప్రభు చెప్పిన ఉపమానాలు అన్నింటిలో కూడా ఇది క్రియారూపంలో చెప్పబడిన ఉపమానం. ఇట్ హ్యాస్ బీన్ సెడ్ దట్ దిస్ ప్యారబుల్ ఈజ్ ది మోస్ట్ ప్రాక్టికల్ ఆఫ్ ఆల్ ది ప్యారబుల్స్. క్రైస్తవత్వం ఏమిటో వివరించే ఉపమానం ఇది. క్రిస్టియానిటీ ఈజ్ ఏ వే ఆఫ్ లివింగ్. క్రైస్తవత్వం మతం కాదు, కానీ ఒక జీవన విధానం. ఈ జీవన విధానంలో 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ద క్రిస్టియన్స్ కంపాషన్, క్రైస్తవునికి ఉండవలసిన కనికరము. ఈ సమరయునికి దయగల హృదయం ఉన్నది. ఒకవేళ ప్రపంచానికి దయగల హృదయం ఉన్నవారి అవసరత చాలా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు అని ఉంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మీరు జాలిగల మనసును దయాళత్వమును ధరించుకుని అని ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి అనే మాటలు ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే సమరయునికి పూర్తి దయ ఉంది. ఒకవేళ మనం కూడా యాజకుని వలె లేవీని వలె ఆగి సాయం చేయలేకపోవడానికి 100 కారణాలు చెప్పొచ్చు. కొన్నిసార్లు అతను సహాయం పొందడానికి అర్హుడు కాదు అని మనం చెప్పొచ్చు. కానీ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఇట్ ఈజ్ నాట్ హూ డిజర్వ్స్ బట్ హూ నీడ్స్ యువర్ హెల్ప్. ఎవరు యోగ్యులు అనేది కాదు, కానీ ఎవరికి అవసరత అనేది గమనించాలి. కనుక క్రైస్తవునికి ఉండవలసిన దయగల హృదయము లేక కనికరము ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సి ఉంది. రెండవది ది క్రిస్టియన్స్ కాండక్ట్. క్రైస్తవుని నడక ఏ విధంగా ఉండాలి. సమరిటన్స్ కంపాషన్ లెడ్ టు ఇమీడియట్ యాక్షన్. ఈ సమరయునికి కనికరం కలిగినప్పుడు, దయ కలిగినప్పుడు మాటలతో సరిపెట్టకుండా క్రియారూపంలో కార్యం చేస్తూ ఉన్నాడు. మానవుని ప్రవర్తన 3 దినాలుగా ఉంటుంది. ఒకటి ఐరన్ రూల్ అన్నారు.
రెండవది సిల్వర్ రూల్ అన్నారు, మూడవది గోల్డెన్ రూల్ అన్నారు. ఈ ఐరన్ రూల్ సంగతి మనం ఆలోచన చేస్తే మానవ జీవన విధానంలో కొంతమంది ఫిలాసఫీ ఏంటంటే మైట్ మేక్స్ రైట్, బలవంతుందే రాజ్యం, శక్తివంతుందే రాజ్యం. ఇది దొంగల యొక్క ప్రవృత్తి. ఈ దొంగలు వారితో చెప్తూ ఉన్నారు, జస్ట్ ఈజ్ నథింగ్ ఎల్స్ దాన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్ట్రాంగర్. ఎవడు బలవంతుడో వాడిదే విజయం. శక్తి బలమే వారి సూత్రం, వారి జీవన విధానం. వాట్ ఈజ్ దైన్ ఈజ్ మైన్. వీరి ఫిలాసఫీ ఏంటంటే వాట్ ఈజ్ దైన్ ఈజ్ మైన్, నీది నాది, నేను లాక్కుంటాను, ఐ విల్ టేక్ ఇట్. కనుక దొంగలు వారి జీవన విధానం చెప్తూ ఉన్నారు, ఎదుటివాడిని దోచుకుని వాట్ ఈజ్ దైన్ ఈజ్ మైన్, ఐ విల్ టేక్ ఇట్, నీది నాది, నేను లాక్కుంటాను, ఎందువల్లంటే నేను బలవంతుండని. దిస్ ఈజ్ ఐరన్ రూల్. రెండవది సిల్వర్ రూల్. యాజకుడు, లేవీయుడు ఈ సూత్రాన్ని పాటించారు. ఇతరులు ఆయనకి ఏమి చేయాలని కోరుకోడు, ఆయన ఏమి ఇతరులకు చేయడు. ఈ ఫిలాసఫీ ఉన్నవాడు. డూ నాట్ అదర్స్ వాట్ యూ వుడ్ నాట్ హ్యావ్ దెమ్ టు డూ యూ టు యూ. నీకు వారు ఏమి చేయాలని కోరుకోవో అవి నీకు కూడా చేయు. ఇది నెగిటివ్ థింకింగ్. క్రైస్తవుడిగా ఉన్నవాడికి ఇది సరిపోదు. చాలాసార్లు మనం అనుకుంటాము బీయింగ్ క్రిస్టియన్ కన్సిస్ట్ ఇన్ నాట్ డూయింగ్ సర్టెన్ థింగ్స్. కొన్ని పనులు చేయకుండా ఉండడమే క్రైస్తవత్వం అని చెప్పి మనం అనుకుంటాము. నో సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు అదర్ పీపుల్. ఇతరుల పట్ల మనకు బాధ్యత లేని వారుగా మనం ఆలోచన చేస్తాము. వీరి ఫిలాసఫీ ఏంటంటే వాట్ ఈజ్ మైన్ ఈజ్ మైన్, ఐ విల్ కీప్ ఇట్. నాది నాది, నా దగ్గరే ఉంచుకుంటాను, నేను ఎవరితోనూ పంచుకోను, నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరి దగ్గర ఆశించను. ఇతరుల పట్ల బాధ్యత లేనివారు. వాట్ ఈజ్ మైన్, ఐ విల్ కీప్ ఇట్. వీరు ఇతరుల కొరకు ఆలోచించరు, ఇతరుల కొరకు ప్రార్థించరు. వారు ఒంటరిగా ఉంటూ ఇతరులను కూడా ఒంటరిగా విడిచిపెడతారు. దిస్ ఈజ్ సిల్వర్ రూల్. మూడవది గోల్డెన్ రూల్. లూకా సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో, మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. సమరయుడు అదే స్థితిలో తాను ఊహించుకొని ప్రశ్నించుకుంటా ఉన్నాడు. వాట్ మోర్ కెన్ ఐ డూ? పాజిటివ్ రూల్. ఇంకా ఏమి చేయాలి? 34వ వచనము నేను చదవాలని ఇష్టపడుతున్నాను. ఎందువల్లంటే అతడు చూచి వెళ్ళిపోలేదు, కానీ అక్కడ రాయబడిన మాటలు, అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను. ఎన్ని క్రియలండి! ఆల్ వర్బ్స్, అన్ని పనులే, మాటలు కాదు ఇక్కడ. కనుక ఈ గోల్డెన్ రూల్ ఏంటంటే నాది నీది, మనం పంచుకుందాం, నాది నీది. క్రిస్టియానిటీ ఈజ్ మోర్ దాన్ గోయింగ్ టు చర్చ్ అండ్ ఆఫరింగ్ ప్రేయర్స్. క్రైస్తవత్వం అనేది కేవలము దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయడం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ ఏ వే ఆఫ్ లివింగ్. అది జీవన విధానము. ఇతరుల కొరకు ఖర్చు అయిపోవడం అనేది క్రైస్తవత్వం. గివింగ్ వన్ సెల్ఫ్ టు అదర్స్. వాట్ ఈజ్ మైన్ ఈజ్ దైన్. నాది నీది, పంచుకో, విల్ షేర్ ఇట్. కనుక ఈ 3 జీవన విధానాల్లో నీది నాది, నేను లాక్కుంటాను అనే గుంపులో మనం ఉన్నామా? నాది నాది, నేను ఉంచుకుంటాను అనే గుంపులో మనం ఉన్నామా? నాది నీది, పంచుకుందాం అని క్రైస్తవ ప్రేమ కనికరము చూపే వారంగా ఉన్నాము. ఆలోచించేద్దాము. 3వ మాట, ద క్రిస్టియన్ సర్కిల్. క్రైస్తవుని పరిచర్య భారం ఎంత అని ఆలోచన చేస్తే, ద వరల్డ్ ఈజ్ యువర్ నైబర్. లోకమంతా నీ పొరుగే. యూ హ్యావ్ టు లవ్ దెమ్. లోకమంతటినే నువ్వు ప్రేమించాలి. లవింగ్ ఫర్ గాడ్ సేక్ ఈజ్ ది కీ టు ఇటర్నల్ లైఫ్. దేవుని నామం పేరట ఇతరులకు సహాయపడడం అనేది నిత్య రాజ్యానికి నిన్ను వారసుని చేస్తుంది. నేరోగా, సెల్ఫ్ సెంటర్డ్గా, ఇతరులను ద్వేషిస్తూ, ఇతరులకు తీర్పు తీరుస్తూ, అన్యుల పట్ల మనకు ఎలాంటి బాధ్యత లేదని ఆలోచన చేస్తే అది క్రైస్తవత్వం కాదు. ఒక గోడ పడిపోతే సాయం చేయడానికి రాళ్ళు తీయచ్చో లేదో చూడడానికి యూదులు, వారు యూదుడైతే సహాయం చేసేవారు, లేని ఎడల
వదిలిపెట్టేవారు. ఈ ఉపమానం మనం చూసినప్పుడు జీసస్ సెలెక్టెడ్ ఏ హేటెడ్ సమరిటన్ టు హ్యావ్ ది లీడింగ్ పార్ట్ ఇన్ హీ స్టోరీ. ద్వేషింపబడిన సమరయుని ఈ ఉపమానంలో నాయకునిగా ఆయన ఎన్నుకుంటా ఉన్నాడు. ఈ ఉదయకాలమందు మనం ఆలోచించేద్దాము, మనం ఎవరికి విందులు ఇస్తూ ఉన్నాము. ఒకవేళ అనాథలకు సహాయం చేస్తూ ఉంటే మనవారైతేనే, భిక్షకం అడిగేవారు యేసుప్రభు ఫోటో పట్టుకుంటేనే, భిక్షం అడిగేవారు దైవ సంబంధమైన కీర్తనలు పాడితేనే, ఇలాంటి దృక్పథంతో మనం ఉన్నాము. ఈ కరోనా సందర్భంలో సహాయం చేసేటప్పుడు చాలా సంఘాల్లో సహాయం చేద్దాం పలానా వాళ్ళకంటే ఆయన ఆలయానికి వస్తాడా, ఆయన క్రైస్తవుడా అని ప్రశ్నించి సహాయాన్ని నిలుపుదల చేసే పరిస్థితులు ఉన్నాయి. కనుక వీ నీడ్ టు ఆస్క్, హూ ఈజ్ మై నైబర్? ఎవరు నా పొరుగువాడు? ప్రభు చివరి చెప్పాడు 37వ వచనంలో, నీవును వెళ్ళి అలాగూ చేయుము. యేసు ప్రశ్నించాడు 36వ వచనంలో, ఎవరు నీ పొరుగువాడని. ఆయన చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాట, నీవును వెళ్ళి అలాగూ చేయుము. ఇతరులకు నేను అచ్చి ఉన్నాను అనే సంగతి మనం గమనించాలి. ఐ ఓ అదర్స్ సంథింగ్ హుచ్ ఐ మస్ట్ పే. ఈ లోకంలో దేవుని స్వపోలికలో సృష్టింపబడ్డాను కనుక, దేవుని ప్రేమ అనుభవిస్తూ ఉన్నాను కనుక, యేసు ప్రభు సిలువలో సమకూర్చిన రక్షణ అనుభవంలో నేను ఉన్నాను కనుక, ఐ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్స్. ఐ ఓ అదర్స్ సంథింగ్ హుచ్ ఐ మస్ట్ పే. ద క్వశ్చన్ ఈజ్ నాట్ సో మచ్ హూ ఈజ్ మై నైబర్, బట్ హూజ్ నైబర్ యామ్ ఐ. నా పొరుగువాడు ఎవడు కాదు, కానీ నేను ఎవరికి పొరుగువాడును, నేను ఎవరికి సమరైన వలె సహాయం చేయగలను, నేను ఎవరికి కనికరం చూపగలను, నేను ఎవరి బాధలో సహాయపడగలను. అది మన ముందున్న ప్రశ్న. నాట్ సో మచ్ హూ ఈజ్ మై నైబర్, బట్ హూజ్ నైబర్ యామ్ ఐ. ఈ సమరయుడు ఈ చేయవలసిన కార్యమంతా చేసి ఇంకేమన్నా బాకీ ఉంటే నేను వచ్చి తిరిగి చెల్లిస్తాను, అప్పు తీరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. మానవ జీవితానికి 2 రకాలైన జీవన విధానాలు ఉన్నాయి, మన మరణానికి ముందు, మరణానికి తర్వాత. ఈ సమరయుడు ఈ జీవన విధానానికి యువతల చేసిన పని మనం ఆలోచన చేస్తే, అటెంటివ్ లుక్, ఆయన చూపు లక్ష్య పెట్టే చూపు, దాటిపోయేది కాదు, పక్క నుంచి కళ్ళు మూసుకొని వెళ్ళిపోయేది కాదు. ఆయన చూపు లక్ష్య పెట్టే చూపు, అటెంటివ్ లుక్ అన్నాము. ఒకవేళ ఈ సమరయుని పేరు రాయబడలేదు, కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం రాసిన సందర్భంలో ఒకవేళ పౌలు భక్తుడు లేక ఆ అధ్యాయాన్ని రాసిన ఆయన ఈ సమరయుని పేరు ఆ విశ్వాసుల జాబితాలో రాసి ఉండేవాడే. హీ హ్యాడ్ ఎన్ అటెంటివ్ లుక్, హీ హ్యాడ్ ఏ కంపాషనేట్ హార్ట్. దయగల హృదయం ఉంది. హెల్పింగ్ హ్యాండ్, సహాయపడే చెయ్యి ఉంది. చాలాసార్లు మనం చెప్పుకుంటాము, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్, మదర్ తెరిసా మాటలు. ఈ సమరయునికి అలాంటి సహాయపడే చేతులు ఉన్నాయి. అతను తన గాడిద నుంచి దిగి చేయవలసిన పని అంతా చేశాడు. ప్రయాణాన్ని పోతే వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయాడు. ద విల్లింగ్ ఫుట్, ఆయన పాదాలు కదిలిని ఆ గాయపడిన వ్యక్తి వైపు పట్ల. ద ఓపెన్ పర్స్, తన డబ్బు సంచి తెరవబడింది. కనుక ఒకవేళ మేము కూడా కనికరం చూపుతున్నాము, మేము కూడా ప్రేమ చూపుతున్నాము, మేము కూడా ఇతరులకు సహాయపడుతున్నామని అనుకుంటే, ఈ లక్ష్య పెట్టే చూపు, దయగల హృదయము, సహాయపడే చెయ్యి, కదిలే పాదము, తెరవబడిన డబ్బు సంచి ఉంటే యు బికమ్ ఇమ్మోర్టల్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి 48వ వచనం వరకు చదవాలని నేను ఆశపడుతున్నాను. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును దేశించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మును ప్రేమించి వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుతాను. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చినని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: లవ్ దోస్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ నీడ్. ఎవరైతే అవసరతలో ఉన్నారో అట్టి మానవులకు సహాయం పడాలి. నాట్ ఓన్లీ అవర్ ఓన్ ఆర్ నాట్ ఓన్లీ హూ ఆర్ గుడ్. మన సొంత వారిని మాత్రమే కాదు, లేక మంచి వారిని మాత్రమే కాదు, కానీ అవసరతలో ఉన్న ప్రతి వారి పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. రెండవ సత్యము, యూ కెనాట్ లవ్ గాడ్ అన్లెస్ యూ లవ్ పీపుల్. ఎవరైనా సహోదరుని ద్వేషిస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే అతను అబద్ధికుడు అనే మాట గ్రంథంలో ఉంది. కనుక ఒకవేళ తోటి మానవుని ప్రేమించకుండా దేవుని ప్రేమించడం అనేది సాధ్యం కాదనే సంగతి గమనిద్దాం. ఎందువల్లంటే పేదలకు మనం చేసేది దేవుని నామ పేరట. వీఆర్ జడ్జ్డ్ బై వాట్ వీ హ్యావ్ డన్ అండ్ బై వాట్ వీ హ్యావ్ ఫెయిల్డ్ టు డూ. మనందరికీ తెలుసు లాజరు ధనవంతుని ఉపమానం. ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి అతను ఏ చెడు కార్యం చేసినట్టు అక్కడ వ్రాయబడలేదు, కానీ తన ఎదురుగా ఉన్న పేదవాడు లాజరు తినడానికి లేని పరిస్థితి, ధరించడానికి వస్త్రం లేని పరిస్థితిలో ఉంటే అతను లక్ష్య పెట్టలేదు కనుక అతను నరకానికి వెళ్ళాడు. కనుక మనం గ్రహించాల్సింది, మనం ఏమీ చేయలేదు కనుక మనం మంచివారమని అనుకునే బదులు ఏమి చేయాలో, ఏ ధర్మకార్యం చేయాలో అది చేయకపోతే కూడా మనం తప్పిపోయిన వారమనే సంగతి గమనిద్దాం. ఒక ఆయన ఏమన్నాడంటే, ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ బట్ టు గివ్ వితౌట్ లవింగ్. ప్రేమ లేకుండా ఇవ్వడం అనేది సాధ్యం కాదు. మన ప్రేమ ఇతరులకు చూపాలి. లివింగ్ ఈజ్ లవింగ్, లవింగ్ ఈజ్ గివింగ్. జీవించడం అనేది ప్రేమించడానికి, ప్రేమించడం అనేది ఇవ్వడానికి. టేకింగ్ ఈజ్ మెటీరియల్, గివింగ్ ఈజ్ స్పిరిచువల్ అన్నాడు ఒక ఆయన. తీసుకోవడం అనేది, పుచ్చుకోవడం అనేది ఒకవేళ లోక సంబంధం అయితే, ఇవ్వడం అనేది ఆత్మ సంబంధమైంది. కనుక ఈ ఉదయకాలమందు ఈ ప్రాక్టికల్ ప్యారబుల్, ఆచరణ సాధ్యమైన ఈ ఉపమానాన్ని మనం చూసినప్పుడు మనకున్న ఒప్పందాన్ని బట్టి యేసు ప్రభువుని రక్షకునిగా కలిసి ఆయన సమకూర్చిన రక్షణను పొందుతున్న మనము ఆయన జీవన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రజలను చూసి కనికరపడేవాడు అనే మాట అనేక చోట్ల వ్రాయబడింది. ఆయన వారిని చూసి కనికరపడి వారికి భోజనం పెట్టాడు, వారికి స్వస్థత కార్యాలు చేశాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, మంచి చేయితో ఆయన సంచరించాడు. ఒకవేళ ఆయన నామం పేరట ఆయన బిడ్డలమని చెప్పుకునే మనము అలాంటి కనికరం, అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ద టూ మెయిన్ క్యారెక్టర్స్ హీర్ ఆర్ జీసస్ అండ్ ఏ లాయర్. ఈ ఉపమానం చెప్పడంలో ప్రధాన భూమిక యేసుది, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడిది. ఆయన నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించడానికి జవాబుగా ఈ ఉపమానం వచ్చింది. ద థర్డ్ మెయిన్ క్యారెక్టర్ ఈజ్ మై సెల్ఫ్. కనుక యేసు ప్రభువు ధర్మశాస్త్రోపదేశకుడు, నేను, ఈ ముగ్గురు ఈ ఉపమానంలో ప్రధాన భూమిక వహించాలి. కనుక నీవును అలాగూ చేయుము అని ప్రభు నాతో చెప్పిన మాట ఈ దినాన్ని నేను స్వీకరించి అనేకులకు దీవెనకరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నాము. మన జీవన విధానము ఒకవేళ ఐరన్ రూలా, సిల్వర్ రూలా, గోల్డెన్ రూలా అనేది ఆలోచించేద్దాము. నీది నాది నేను లాక్కుంటాను అనే పద్ధత, లేక నాది నేను ముంచుకుంటాననే పద్ధత, లేక నాది నీది పంచుకుందాం అనే పద్ధతితో ఆలోచన చేసి క్రైస్తవ ప్రేమ అనేకులకు పంచేవారంగా ఉందాము. ఈ విపత్కర పరిస్థితుల్లో
మనం చేయగలిగినంతగా చేతులు చాచి అనేకులకు సహాయపడదాము. యేసు ప్రభు నామాన్ని ఘనపరుద్దాము. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. క్రైస్ట్ లోతరం చర్చ్ గునుపూడి గరువు వారికి, గురుమండల అధ్యక్షులు రెవరెండ్ వినోద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఆయన ఆశీర్వాద స్వరాలు అనే ఛానల్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని వారిని అభినందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక.